వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ కేటీఆర్ ఇద్దరు నేతలు ఒకే రాజకీయ ఆయుధాన్ని ఎంచుకునే దిశగా అడుగులేస్తున్నారు. ఎందుకంటే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్సే కాబట్టి మళ్ళీ అధికార పీఠాన్ని అధిరోహించటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే జగన్ ఇప్పటికే 2017లో చేపట్టిన సుదీర్ఘ పాదయాత్ర, మరి దాని ఫలితంగా 2019 ఎన్నికల్లో 151 సీట్ల ఘన విజయం సాధించారు. మరి ఆ అనుభవం అయితే ఖచ్చితంగా ఆయనకు పాదయాత్ర శక్తిపై పూర్తి నమ్మకాన్ని ఇచ్చింది. అందుకే 2027 నుంచి మళ్ళీ భారీ స్థాయిలో పాదయాత్ర చేపడతా అని ప్రకటిస్తున్నారు జగన్. దాదాపు 20 నెలల పాటు 5,000 కిలోమీటర్లకు పైగా సాగించేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. మరి ప్రతి గ్రామాన్ని తాకేలా ఇప్పటికే రూట్ మ్యాప్ తయారవుతోందని సమాచారం. అయితే తెలుగు రాజకీయాల్లో పాదయాత్రలకి ప్రత్యేక ఛాన్స్ ఉంది. ఉమ్మడి ఏపీలో చూస్తే గనక వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు పాదయాత్రలతో ప్రజల్లోకి వెళ్ళి ఎంతో కొంత రాజకీయ లాభం పొందారు. మరి దాని తర్వాత విభజన తర్వాత జగన్ అదే మార్గాన్ని అనుసరించి ఆయన కూడా అధికారంలోకి వచ్చారు. అయితే పాదయాత్ర అంటే నేరుగా ప్రజలను కలవటం, వాళ్ళ సమస్యలను డైరెక్ట్గా వినటం, భావోద్వేగంగా వాళ్ళతో అనుబంధం పెంచుకోవటమే. మరి ఈ ప్రక్రియలో నాయకుడు ప్రజల మనసుల్లో స్థానం సంపాదిస్తాడు. అందుకే తెలుగు రాష్ట్రాల్లో ఒక రాజకీయ బ్రహ్మాస్త్రంగా చెప్తున్నారు. అయితే ఏపీలో ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి ఈ నేపథ్యంలో జగన్ పాదయాత్రను ప్రధానాస్త్రంగా మలుచుకుందామని చూస్తున్నారు. ఎన్నికల వరకు ప్రజల్లోనే ఉంటూ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ప్రత్యామ్నాయంగా తనని తాను ప్రొజెక్ట్ చేసుకోవాలనేది జగన్ వ్యూహం. మరి గతంలో వచ్చిన సెంటిమెంట్ అసలు మళ్ళీ పనిచేస్తుంది అనే నమ్మకంతోనే వైసీపీ ఇప్పటికే ప్రిపరేషన్ మొదలుపెట్టిందని కూడా చెబుతున్నారు. మరి తెలంగాణ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. కేసీఆర్ ఉద్యమ శక్తితో అధికారంలోకి వచ్చిన ఆయన వరుసగా 10 ఏళ్లు ఆయన బీఆర్ఎస్ అధికారంలోనే ఉండటంతో పాదయాత్ర పెద్ద అవసరమని అనిపించలేదు. కానీ 2023 ఎన్నికల తర్వాత ఘోరంగా ఓడిపోయింది. ఇప్పుడు సిచ్యువేషన్లు మారాయి. ఇప్పుడు 2028 ఎన్నికలు బీఆర్ఎస్కు అత్యంత కీలకం కాబోతున్నాయి. జనంతో కనెక్షన్ తగ్గిపోయింది అనే అంచనాతో కేటీఆర్ స్వయంగా పాదయాత్రకు సిద్ధమవుతున్నట్లుగా సంకేతాలు ఇచ్చారు. ఇది ఆయనకు తొలి పెద్ద స్థాయి రాజకీయ ప్రయోగం అని చెప్పొచ్చు. మరి ఇక్కడ తెలంగాణలో ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. మరి ఆ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తిని రాజకీయంగా చేయాలంటే నేరుగా ప్రజల మధ్యకి వెళ్లాలని బీఆర్ఎస్ భావిస్తోంది. అందుకంటే ఇంకో మార్గం లేదు. మరి కేటీఆర్ పాదయాత్ర ద్వారా తన వ్యక్తిగత ప్రజాదరణను పెంచుకొని భవిష్యత్తు ముఖ్యమంత్రి అభ్యర్థిగా బలమైన ఇమేజ్ నిర్మించుకుందామని లక్ష్యంగా పెట్టుకున్నారని అందరూ అంటున్నారు. మరి మొత్తానికి ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ పాదయాత్ర రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తోంది. ప్రతిరోజు ప్రజా సంభాషణలు, పాదయాత్రలు, విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయ చర్చ కొనసాగబోతోంది. మరి ఈ యాత్రలు నిజంగా అధికార మార్గాన్ని సుగమం చేస్తాయా, లేక కొత్త రాజకీయ సమీకరణాలకు దారితీస్తాయా? అసలు పాదయాత్ర ఎలా ఉంటుందని తెలియాలంటే రాబోయే రోజుల్లో చూడాల్సిందే. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తున్నానండి బర్డ్ మీడియా.